భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కాళేశ్వరం వైపు నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో భద్రాచలం వద్ద 55.1 అడుగులకు వరద ప్రవాహం చేరింది. ప్రస్తుతం 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అటు నీటి మట్టం పెరగడంతో దుమ్ముగూడెం భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద స్నానఘట్టాలు సహా సీతవాగు వద్ద సీతమ్మ నారచీరలు, స్వామివారి సింహాసనం, ఐరన్ ఫుట్ బ్రిడ్జ్ నీట మునిగాయి. తూరుబాక ఆర్ఎండ్బి ప్రధాన రహదారిపై ఇటీవల నిర్మించిన హైలెవెల్ వంతెన ఇరువైపులా అప్రోచ్లు కోతకు గురై ప్రమాదకరంగా తయారయ్యాయి. ఎగువ నుంచి ఉన్నట్టుండి వచ్చిన వరద చుట్టుముట్టడంతో చెర్ల మండలంలోని వీరాపురం శివారి ఇసుక క్వారీలో దాదాపు 44 మంది లారీ డ్రైవర్లతో పాటు స్థానికులు చిక్కుకుపోయారు. అధికారులు వీరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతం 30కు పైగా లారీలు క్వారీలోనే ఉన్నాయి. అశ్వాపురం మండలంలోని బట్టీల గుంపు, రామ్నగర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ముందస్తు చర్యల్లో భాగంగా థర్మోకోల్ తెప్పపై గర్భిణిని తరలించారు అధికారులు. భద్రాచలం వద్ద గోదావరి వరద అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే 55 అడుగులు దాటడంతో వరద ప్రభావం అంతా భద్రాచలం పట్టణంలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో భద్రాచలం నుంచి కూనవరం రోడ్డులో పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు రోడ్డుపై మట్టికట్ట నిర్మాణం చేపట్టారు. దీంతో ముందుకు వెళ్లిన కొన్ని వాహనాలు తిరిగి భద్రాచలంకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. అదేవిధంగా అటు కూనవరం రోడ్డుకి వెళ్లే అవకాశం కూడా లేక మధ్యలో చిక్కుకుపోయారు వాహనదారులు. దీంతో తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఎగువన కురిసిన వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 24 గంటలు అంటే మొన్న సాయంత్రం నుంచి శరవేగంగా పెరుగుతుంది. ఆ పెరుగుతున్న నేపథ్యంలో కేవలం 1.5 రోజుల వ్యవధిలో 27 అడుగుల వరకు గోదావరి పెరిగిన పరిస్థితి. ఇంత స్పీడ్గా అంటే వాతావరణం అనుకూలమైన పరిస్థితుల్లో, ఎక్కడ వర్షాలు లేని పరిస్థితుల్లో, ఈ ప్రాంతంలో వర్షాలు లేని పరిస్థితులు ఇంత స్పీడ్గా పెరగడంతో కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడింది. ఇటు మనం చూస్తున్నాం, భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్కి వెళ్లే ప్రధానమైన రహదారి. ఈ రహదారిపై నీళ్లు మొత్తం కూడా నీళ్లు వచ్చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో ఇటు వాహనాలను కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. ఇటువైపు మనం చూడవచ్చు, ఇటు ఎటపాక మండలం అంటే అదేవిధంగా కూనవరం ఈ రహదారి మొత్తం కూడా వాహనాలన్నీ ఇటు లోపలికి వచ్చి చిక్కుకొని పోయిన పరిస్థితి ఏర్పడింది. అవతల సైడ్కి నీళ్లు వెళ్ళటానికి అంటే నీళ్లు రోడ్ల మీదకి రావడంతో వెళ్ళటానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంట్లో చాలా మంది చిక్కుపోయిన పరిస్థితి. ఇటు హైదరాబాద్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళ వెహికల్స్ కూడా ఏంటి ప్రాబ్లం ఏంటి? हाँ सर, प्रॉब्लम क्या बोले तो मैं इधर से जा रहे थे सर, इधर से जाने के बाद क्या हुआ बोले तो उधर पानी ज़्यादा आ गए। तो मैं तेलंगाना पुलिस डिपार्टमेंट से मैं डिमांड करता हूँ, नहीं तो मैं बोलना चाहता हूँ, इधर जाने से पहले क्या बोले तो बंद करना रोड, फर्स्ट बंद ब्लॉक करके, नहीं तो जो रोड पे बीच में उसको निकालवा के क्लोज करना। ऐसा नहीं कि बीच में पूरे जने फंसा हुआ और आके इधर जाके बीच में आड़ा करके मिट्टी डाल देना। रोड जो गाड़ियाँ, जो बच्चे लोग है छोटा छोटा, वो बीच में फंस गए. గోదావరి వచ్చింది, ఎటు కాకుండా ఆగిపోయాం. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది. గోదావరి అనుకోకుండా పెరుగుతూనే ఉంది. మనకు వానలు లేవు, పైనుంచి వరద వస్తుంది బాగా. గుండాలు కూడా పోయేటట్లేదు. ఇప్పుడు గుండాల పోయేటట్లేదు, ఇటు భద్రాచలం వచ్చేటట్లేదు. ఇటు ఆఫ్ చేశారుగా. గోదావరి ఇటువైపు నుంచి వచ్చి మళ్ళీ ఇట్లా దీన్ని ఎక్కి ఇక్కడ నుంచి ఈ సరౌండింగ్ నుంచి మళ్ళీ భద్రాచలం ఊళ్ళోకి వెళ్తాయి. 22లో అదే పరిస్థితి జరిగింది. అప్పుడు ఇటు నుంచి మొత్తం కూడా రిటర్న్ తిరిగి గోదావరి ఊళ్ళోకి వెళ్లడంతో ఊరంతా కూడా సగ భాగం భద్రాచలం టౌన్ మునిగిపోయింది. ఆ ఉద్దేశంతోనే మనం చూడవచ్చు ఎంత వేగంగా ఈ నీళ్ళు అనేది కూడా ఇటు వస్తూ రిటర్న్ ఇది భద్రాచలం టౌన్లోకి వెళ్తాయి. ఆ టౌన్లోకి వెళ్లకుండా ఉండడం కోసం ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే వీళ్ళైతే ఇక్కడ ఈ అంటే ఇటు ఈ కరకట్ట నిర్మాణం అయితే గతంలో చేపట్టారు. ఈ కరకట్ట నిర్మాణం మధ్యలో ఆగిపోయిన నేపథ్యంలో ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ బ్రిడ్జి నిర్మించడానికి సమస్యలు ఉండటంతో, ఇంకా దానికి సంబంధించి టెండర్లు ఓకే కాకపోవడంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇటువైపు మనం చూస్తే
మొత్తం కరకట్ట అంటే మొత్తం రోడ్డు వైపు నీళ్లు వెళ్లకుండా, లోపలికి నీళ్లు వెళ్లకుండా, ఊళ్ళ వైపు నీళ్లు రాకుండా ఉండే విధంగా కట్ట నిర్మించడం అయితే జరిగింది. మొత్తం మీద ఈ ఈ అనూహ్యంగా ఒక్కసారిగా వచ్చిన ఈ గోదావరి వరదకు సంబంధించి మాత్రం కొంత తెలియకపోవడం వల్ల కొన్ని వాహనాలు అయితే లోపలికి వచ్చాయి. ఆ లోపలికి రావడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడిన పరిస్థితి మనం చూడవచ్చు. అటు కట్ట, ఆ కట్ట అనేది లేకపోతే ఆ కట్ట ఈ తెల్లవారుజామున పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కలిసి ఆ కట్టను వేయటం జరిగింది. ఆ కట్ట వేయటం ద్వారా ఇటువైపు నీళ్లు వెళ్లకుండా ఉండేందుకోసం ఆ కట్టనైతే వేయటం జరిగింది. దానివల్ల అంటే భద్రాచలంలో గతంలో ఊళ్ళోకి నీళ్లు వచ్చిన సందర్భంగా అటువంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం ఈ కట్టనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం మీద అనూహ్యంగా ఒకేసారి వచ్చిన గోదావరి వరద మాత్రం ఇక్కడ అంటే ప్రయాణికులు కావచ్చు, అంటే ఇటు భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వెళ్లే ప్రయాణికులు చాలా తీవ్ర ఇక్కట్లకు గురైన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే కొన్ని వాహనాలు లోపలికి వచ్చిన తర్వాత కట్ట వేయడంతో ఆ వాహనాలు ముందుకి వెనక్కి వెళ్లలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఇది ప్రస్తుతం భద్రాచలం వద్ద ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద వస్తుండగా ఒక గేట్ ఎత్తి నీటిని